వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తహసీల్దార్ వారి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. ఎన్నికల విధుల గురించి సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. ఎటువంటి పక్షపాతం లేకుండా ఎన్నికల నిర్వహణ జరుగుతుందని, ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అండ్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ కంబైన్డ్ విజిట్స్ లో అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్, ఎందుకంటే 12th ఏప్రిల్ మనం ఫస్ట్ ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎంస్ చేయడం జరిగింది పొలిటికల్ పార్టీస్ ఆధ్వర్యంలో. దాని తర్వాత మొన్న 2 రోజు సెగ్రిగేషన్ చేసేసి కాన్స్టిట్యున్సీ వారిగా ఈ ఈవీఎంస్ సెగ్రిగేట్ చేసేసి గిద్దలూరు సంబంధపట్టిన కాన్స్టిట్యున్సీస్ అంటే గిద్దలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ గిద్దలూరు పార్లమెంట్ సెగ్మెంట్ కు ఉంటున్న ఈవీఎంస్ అన్ని కూడా తీసుకొచ్చేసి ఈ స్ట్రాంగ్ రూమ్ లో పెట్టడం జరిగింది. ఈ స్ట్రాంగ్ రూమ్ లో ఉంటున్న సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ గురించి బోత్ ఎస్పీ అండ్ నేను చాలా జాగ్రత్తగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉంటున్న ఆఫీసర్స్ అండ్ సిఏపిఎఫ్ అధికారులు కూడా వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అండ్ అక్కడ ఉంటున్న సీసీటీవీ కవరేజెస్, దానికి కావాల్సిన అడిషనల్ సేఫ్టీ రిక్వైర్మెంట్స్ గురించి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దాని తర్వాత కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేయడం జరిగింది బేస్వారిపేట అండ్ గిద్దలూరులో. ఇక్కడ ఇవాళ ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ తో కూడా ఇవాళ చేయడం జరిగింది. దాంట్లో ఎస్పీ గారు నేను ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరు ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ ఉన్నారో రాబోయిన ఈ నామినేషన్ ప్రక్రియలో 18 తారీఖు నుండి 24 తారీఖు వరకు మనం ఏమేం విషయాలు చేయాలి, విచ్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ పొలిటికల్ పార్టీస్ పాటించిన విషయాలు, అండ్ వాళ్ళు ఈ నామినేషన్ పేపర్ ఫిల్అప్ చేయడానికి కోసం కావాల్సిన ఒక హెల్ప్ డెస్క్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆర్ఓ ఆఫీస్ లో పెట్టడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్ ఇవాళ నుంచి అమలుకి వచ్చింది. ఇంకా ఒక 3 రోజు అంటే 17th ఏప్రిల్ వరకు